ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఒక చిన్న కథ ద్వారా నేటి మంచి మాట విందాం. అనగనగా ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన తల్లితో కలిసి నివసించేవాడు. ఒకరోజు పని మీద ఆ బ్రాహ్మణుడు వేరే గ్రామానికి వెళ్ళాల్సి ఉంది. తన ప్రయాణానికి సిద్ధమవుతారు. అప్పుడు తన తల్లి అంటుంది, "కుమారా! నీవు ఒక్కడివే ఎందుకు వెళతావు? నీతో పాటు ఎవరినైనా తీసుకువెళ్ళొచ్చు కదా!" అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, "నిజమే, నేను అడవి మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఆ అడవిలో భయపడేందుకు ఏ క్రూర మృగాలు లేవు, దొంగలు లేరు" అని చెప్తాడు. "కానీ నీతో పాటు ఎవరినైనా తీసుకువెళ్తే బావుంటుంది కదా!" అని తల్లి అంటుంది. "చింతించకమ్మా, భయపడకు. నేను ఒక్కడినే వెళ్ళి నా పని పూర్తి కాగానే రేపు సాయంత్రమునకు ఇంటికి తిరిగి వస్తానని" చెప్తారు. కానీ ఆ తల్లికి తన కొడుకు ఒక్కడే వెళ్ళడం ఏమాత్రం ఇష్టం ఉండదు. దీంతో ఇంటి దగ్గర ఉన్న ఒక కొలను దగ్గరకు వెళుతుంది. ఆ కొలను నుండి ఒక పీతను తీస్తుంది. "నీవు ఒక్కడివే వెళ్ళడాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. దీన్ని నీతో తీసుకువెళ్ళు" అని, "ఈ పీతను నీ దగ్గర ఉంచుకో" అని అంటుంది. తన తల్లి సంతోషపెట్టేందుకు పీతను తీసుకుంటాడు. ఆ పీతను తన సంచిలో వేసుకుంటారు. ఆ బ్యాగ్‌ని తీసుకొని ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అది మంచి వేసవి కాలం. ఆ బ్రాహ్మణుడు ఎండని తట్టుకోలేకపోతారు. అప్పుడు అతను ఒక పెద్ద చెట్టును చూసి, ఆ చెట్టు క్రింద కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు. ఆ బ్రాహ్మణుడు ఆహారం తిని విశ్రాంతి తీసుకుంటాడు. ఎంతో అలసిపోయినా ఆ బ్రాహ్మణుడు నిద్రలోకి జారుకుంటారు. అదే చెట్టు పొదల్లో ఒక పాము నివసిస్తుంది. ఆ పొదల్లోంచి పాము బయటకు వచ్చి బ్రాహ్మణుడిని చూస్తుంది. ఆ బ్రాహ్మణుడు పక్కనే ఉన్న సంచిలో ఉన్న ఆహారం తింటుంది. ఇది చూసి నా పీతకు చాలా కోపం వస్తుంది. వెంటనే పాము మీద పడి దాడి చేస్తుంది. ఆ ఆ పాముని చంపేస్తుంది. కాసేపటి తర్వాత ఆ బ్రాహ్మణులు మేల్కొంటారు. వెంటనే తన సంచి వైపు చూస్తారు. అక్కడ తన సంచి దగ్గర పాము చనిపోవడం చూస్తారు. అయితే ఈ పాము బారి నుండి తన ప్రాణాన్ని కాపాడింది పీతే అని గ్రహించి, ఆ పీతకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతారు. అంటే అప్పుడనుకుంటారు ఆ బ్రాహ్మలు, తల్లి చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి అని, పెద్దలు చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి అని తెలుసుకుంటాడు. ఇదే విధంగా అందరూ పెద్దలు చెప్పిన, గురువులు చెప్పిన, తల్లిదండ్రులు చెప్పిన మాటలను విని మంచిని నిలుపుకోవాలి. జై శ్రీమన్నారాయణ.